అందరికీ నమస్తే. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృశ్చిక లగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం వృశ్చిక లగ్నమైన ఈ 2024-25వ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రము అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాలలో మాత్రము చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మాత్రము చాలా అసంతృప్తి పెరగడానికి, ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెడితే బాగుండేది, అంటే ఎంత కష్టపడి పనిచేసినా పై అధికారులు గుర్తించట్లేదు అనే వేదన కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా చేతిదాకా వచ్చిన అవకాశం అంటే చేజారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎటు చూసినా మన కష్టాన్ని గుర్తించట్లేదు ఎవరు కానీ, అది కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మనం పనిచేసే దగ్గర పై అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ గుర్తించట్లేరు అనే విధంగా కొంచెం స్ట్రెస్ పెరగడానికి అవకాశం ఉంది. అందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో మాత్రము ఉద్యోగ రీత్యా కొంచెం సమస్యలు ఎక్కువ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి అంతే. ప్రతిరోజు కష్టం అనేది ఉండదు. కాబట్టి తర్వాత మనకి జరిగే ట్రాన్సిట్ అనేది చాలా వరకు పాజిటివ్ ఇస్తుంది. కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉండండి అండ్ కొంచెం ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా ఈ జూన్, జూలై ఎందుకు లగ్నాధిపతి 2 గృహాలని కూడా శాట్రన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఏంటి, తీరని మనోవ్యధ, మానసిక అశాంతి, రోగబాధలు, శత్రుభయం, వీటన్నింటి ద్వారా మాత్రము మన శరీర సౌఖ్యాన్ని దూరం చేస్తాడు. దేహ ఆరోగ్యాన్ని, దేహ సౌష్ఠవాన్ని, శరీరానికి బద్ధకాన్ని, నీరసాన్ని ఏ పనికి సపోర్ట్ చేయకుండా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం ఏంటి అంటే మనకి ఇలా జరుగుతుంది అని తెలిసి మనమేదో ఇంకా ఆల్రెడీ అదే జరుగుతుంది కదా అని విని కూర్చోవడానికి కాదు. మన బాడీ మీద మనకి చాలా అంటే సర్వ హక్కులు మనవే. అండ్ మన బాడీ ఇబ్బంది పడితే మనం ఇబ్బంది పడినట్టే. ఈ విషయం మనందరికీ తెలిసినా కూడా మన శరీరం మీద మనము చాలా లవ్ అండ్ కేర్ చూపించాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మర్చిపోతాము. మన అంటే సంపాదన మీద, కుటుంబం మీద, వీటన్నింటి మీద ఫోకస్ పెట్టి మన శరీరం మీద ఫోకస్ని తగ్గిస్తాము, కేర్ని. కాబట్టి ఏంటి, ముఖ్యంగా మిగిలిన సందర్భాలలో అలా తగ్గించినా పర్లేదు, కానీ ఇలా లగ్నము, లగ్నాధిపతి, ఆయన యొక్క 2 గృహాలు పాపగ్రహం హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడైతే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మనకి ఏంటి అంటే సంపాదన, పిల్లలు, కుటుంబం, ఫ్యామిలీ, వాటన్నింటికంటే కూడా మీ శరీరం మీద మీరు దృష్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఖచ్చితంగా మనకి కొంత సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఓకే, రుణ బాధలు, ముఖ్యంగా బ్యాంకు నుండి ఏదో స్థిరాస్తులని అందులో తాకట్టు పెట్టి మాత్రము బ్యాంకు రుణాలు తీసుకోవడానికి తగిన సమయం కాదు, అస్సలు తీర్చలేరు. ఈ సమయాలలో ముఖ్యంగా జూన్, జూలై అవ్వచ్చు, ఏప్రిల్, మే అవ్వచ్చు, ఈ సమయాలలో మాత్రము మన స్థిరాస్తులని తాకట్టు పెట్టి బ్యాంకు దగ్గర అవ్వచ్చు, వేరే వాళ్ళ దగ్గర అవ్వచ్చు, రుణాలు తీసుకున్నట్లయితే తర్వాత వాటిని తీర్చడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆయా విషయాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి అనేది ముఖ్యంగా ఇక్కడ చెప్పదగిన సూచన. కాబట్టి ఏంటి అండి, ఇక్కడ అంటే కంఫర్ట్స్ వల్ల అవ్వచ్చు, తల్లి, బంధువులు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా నాకు ఏ విధమైన సపోర్ట్ చేయట్లేదు. అండ్ మేనమామల వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా అంటే శరీర సౌఖ్యము, శరీరానికి కంఫర్ట్స్ అండ్ మానసిక అశాంతి, చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో గౌరవాలు లేకపోవడం, వీటన్నింటి వల్ల ఏంటి మనిషి చాలా స్ట్రెస్ అవుతాడు. కాబట్టి ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇటు విద్యార్థులకి జ్ఞానంని పెట్టుబడిగా పెట్టి ఉపాధిని పొందుతున్న వారికి, కళలతో జీవనం సాగించే వారికి
ఈ సంవత్సర ప్రారంభంలో కంటే సంవత్సరం మధ్య నుండి మాత్రము చాలా బాగుంది అని చెప్పాలి. కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు. అండ్ విద్యార్థులకి కూడా వారికి మంచి ఉత్తీర్ణత, అది కూడా ఏంటి, జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇదంతా కూడా వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా మంచిగా సక్సెస్ రేట్ని అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హ్యాపీ. పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మాత్రము ఎగ్జాక్ట్గా చాలా చక్కగా మంచి డెసిషన్ తీసుకొని మంచి అమ్మాయి లేదా అబ్బాయి మీ జాతక రీత్యా మీకు రావడానికి గోచారం మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏంటి, వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలని గోచారం మాత్రం మీకు ఇస్తుంది. కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే. మరీ ముఖ్యంగా ఇంకా జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ టైం అంతా కూడా ఎందుకు, ఇటు గురువు సప్తమంలో ఉండడము, కుజుడు కూడా జూలై తర్వాత సప్తమానికి రావడము, అండ్ అక్టోబర్ నుండి జనవరి వరకు నవమంలో ఉండడము శుభకార్యస్థానంలో. కాబట్టి ఏంటి, పూర్తిగా సప్తమ, అష్టమ, నవమాలనే కుజుడు ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అవి 3 వైవాహిక జీవితం యొక్క స్థానాలు. అండ్ గురువు ఎలాగూ సప్తమంలో ఉన్నాడు. కాబట్టి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి మాత్రము మంచి అవకాశము. అండ్ ఎవరైనా కూడా ఇప్పటికే వివాహ జీవితంలో ఉండేవారికి కూడా అంతకుముందు ఉండే అటువంటి మనస్పర్ధలు తొలగడానికి, మంచి వైవాహిక జీవితాన్ని మంచిగా స్ట్రాంగ్ చేసుకోవడానికి మాత్రము చక్కగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రేమ వివాహాలు ఫలించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆకస్మిక విద్యా లాభం గోచరిస్తుంది. విద్య అనగానే కేవలం ఏదో ఒక పుస్తకాలు చదవడము అనేదే కాదండి. మనకి ఏ విషయంలోనైతే నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉందో ఆయా విషయాలని చాలా చక్కగా, చాలా త్వరగా నేర్చుకోవడానికి అవకాశాలు మనకి సృష్టించబడతాయి. కాబట్టి ఆయా విషయాలలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ విషయంలో హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సర ప్రారంభంలో అవ్వచ్చు, గత 1.5 ఇయర్గా శరీరం ఎంతైతే చాలా ఇబ్బంది పడడము, అండ్ గుర్తింపు చాలా మొండివారిగా, అండ్ చాలా వరకు ఒక నెగటివ్ గుర్తింపు ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ఆ నెగటివిటీ కొంచెంగా పోవడానికి కొంతవరకు పాజిబిలిటీస్ ఉన్నాయి. అండ్ శరీరం కూడా మనకు కాస్త సపోర్ట్ చేయడానికి కొంచెం బెటర్గా ఉంది. కాబట్టి ఒక కేవలం వృశ్చిక లగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సరం పూర్తిగా కూడా, ఎందుకంటే మళ్ళీ కుజుడు ఇటు జనవరి 21, 2025 తర్వాత ఆయన డైరెక్ట్ సింహానికి రావాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది అంటే కుజుడు వక్రించి మళ్ళీ మిథునంలోకే వెళ్తున్నాడు. సో కాబట్టి మళ్ళీ మిథునాన్ని చూసుకొని మళ్ళీ మిథునం నుండి కర్కాటకము అంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఆ మిథున కర్కాటకాలనే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అంటే దశమం అనేది ఎక్కువగా చెడిపోయింది శాటర్న్ ప్రభావం వల్ల. కాబట్టి ఏంటి, వృశ్చిక లగ్న జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారో మరియు ఇప్పటికే వృత్తి ఉద్యోగాలలో ఉండేవారికి ఉండే అటువంటి స్ట్రెస్ విషయంలో మాత్రము పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా నెగటివ్ రిజల్ట్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి దానిలో ఓపికగా ఉండండి. అండ్ ఎవరైతే భూములు, గృహాలు అంటే స్థిరాస్తులని కొనుగోలు చేయాలి అని అనుకుంటారో వారికి మాత్రము ఈ 2024 అక్టోబర్ నుండి 2025 జనవరి వరకు చాలా బాగుంది. కాబట్టి మంచి అవకాశాలు కలగడానికి ఎక్కువగా ఇక్కడ గోచరిస్తుంది. ఓకే. సో మీరు ఎక్కువగా మీకు ఇటు ఉద్యోగం విషయంలో అండ్ కంఫర్ట్స్ విషయంలో, ప్రయాణాల విషయంలో స్ట్రెస్ ఎక్కువగా కనుక అనిపిస్తే శాట్రన్కి సంబంధించినటువంటి జపాన్ని మంచి పురోహితుల ద్వారా పాపగ్రహ దోష నివారణార్థంగా సంకల్పం చెప్పుకొని మీరు జపం చేయించుకోవడము అనేది చాలా మంచిది. అండ్ గురువు, కుజుడు అంటే శ్రీకృష్ణుడు మరియు హనుమంతుడికి చేసేటువంటి అర్చనలు, అభిషేకాలు, ఆలయ దర్శనాలు మన యొక్క పాజిటివిటీని మరింత పెంచుతాయి. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ మన వ్యక్తిగత జాతకానికి అన్వయించుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ